అమరావతి నిండా మునిగింది అన్నటువంటిది వరద ముంపులో అమరావతి అని సాక్షి రాసుకొచ్చింది. ఈనాడు జ్యోతి సిటీ ఎడిషన్స్లో విజయవాడలో ఉంది, గుంటూరులో ఉన్నాయి అన్నటువంటి తరహాలో రాసుకొచ్చారు. కానీ ఇది రాసుకురాలేదు. అప్పట్లో వైజాగ్ది అయితే కనుక తుఫాన్కి ఇట్లయిపోతుంది అట్లయిపోతుంది అంటే ఇప్పుడంతా కూడా జర్నలిజం అటో ఇటో అనుకున్నటువంటి రూట్లో ఉంది కాబట్టి అది పక్కన పెడితే సాక్షి అమరావతి మీద రాసుకొచ్చింది. వీళ్ళు కసితోనే రాశారు, నెగిటివ్గానే రాశారు. అది నిజం కాదని చెప్పిన చెప్పచ్చును. అది నిజమో కాదో స్థానికులకి తెలియాలి. తాజాగా రాజధాని అమరావతి మళ్లీ వరద ముంపులో చిక్కుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరలడంతో గుంటూరు వైపు నుంచి రాజధాని అమరావతికి రాకపోకలు నిలిచిపోయి మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం లోపు జిల్లాలో సగటు 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో తాడికొండ మండలం లాం వద్ద కొండవీటి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దాదాపు 6 గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయి పెదపరిం వద్ద కోటేళ్ల వాగు, కంతేరు వద్ద ఎర్రవాగు, అయ్యన్న వాగు, పాలవాగులు పొంగడంతో రహదారులపైకి నీరు చేరుకుంది. రాజధాని ప్రాంతంలో వివిధ నిర్మాణాల కారణంగా పాలవాగు, అయ్యన్న వాగులు వాటి స్వరూపాన్ని కోల్పోయి కొండవీటి వాగు నీరు దిగువకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. నిర్మాణాలతో వాగులు మూసుకుపోవడంతో పాటు రోడ్ల ఎత్తును పెంచడంతో వాగు నుంచి వచ్చే వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లే పరిస్థితి లేక వేలాది ఎకరాల పంటలు పూర్తిగా నీట మునిగాయి. ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించకుండా కొండవీటి వాగు వరదను గాలి కొదిలేయడంతో పరిస్థితి అధ్వానంగా తయారైంది. మరోవైపు తాడికొండ, తుళ్లూరు, మేడికొండూరు, మంగళగిరి రూరల్ మండలాల్లో సుమారు 40,000 ఎకరాల్లో పంటలు కొండవీటి వాగు వరద ఉధృతికి ముంపు బారిన పడి సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వరద నీరే ఉండటంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చింది. ఇదిలా ఉంటే గుంటూరు నుంచి రాజధానికి వెళ్లేందుకు ప్రధాన రహదారి అమరావతి గుంటూరు రోడ్డే. అయితే ఈ మార్గంలో లాం వద్ద కొండవీటి వాగు ఏటా ఉప్పొంగి ప్రవహిస్తుంది. అక్కడ వంతెన నిర్మాణం హామీ ఇప్పటి వరకు ఆచరణకు నోచుకోలేదు. మరో మార్గం జాతీయ రహదారి మీదుగా కంతేరు, తాడికొండ మధ్యలో ఎర్రవాగు వద్ద కూడా వరద పొంగి ప్రవహిస్తుంది. ఇక్కడ కూడా వంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. ఆ దిశగా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మంగళగిరి మీదుగా రాజధాని ప్రవేశించాలన్న నీరుకొండ, పెదపరిమి రహదారి వద్ద భారీ వర్షం కురిస్తే వారం పాటు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఐనవోలు మీదుగా కూడా రహదారి పూర్తిగా దిగ్బంధం అవుతుంది. ఒక్క చంద్రబాబు నివాసం మీదకి వచ్చే కరకట్ట రహదారి మినహా రాజధానికి రావాలంటే ఏ ఒక్క రోడ్డు అందుబాటులో లేకపోవడంతో రాష్ట్ర సచివాలయానికి ఉద్యోగులు వెళ్ళలేక నానా ఇబ్బందులు పడ్డారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.